మసలు పోయాలండి గడ్డీలకి అన్నీ ఒక దాంట్లో పోయి కాకండి మజ్జిగది పోయింది ఏదో కుంకుమ ఏదా పోసారా చరో తెస్తారా రెండు పోయి కాకు అవి మజ్జిగ చదివేడు పోస్తాను నేను మా ఇంటి వెనక ఎత్తకొచ్చుకోవాలి ఎందుకు మన మోసుకోవాలి ఆడబెట్టినావా బండి మీద పోసేది మజ్జిగ అసలే మజ్జిగ పోసినారు మజ్జిగలోనే పోయింది యాడేయాలకా దారం కడతాం నీళ్ళు ఆ బకెట్లో ఉన్నాయి చూడు నాయకమ్మ ఉండు అంతే ఇంకా శివా ఏందమ్మా మజ్జిగ నీళ్ళ నీళ్ళు దాంట్లో చెరవలో దాంట్లో రొందే నాయకమ్మ మధ్యలో ఇంకా ఎవరన్నా సొలపోసే వాళ్ళు ఉంటే తొందరగా రావాలా సొలపోసేది అయిపోతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి అన్నం తినేవాళ్ళు సజ్జనం తినేవాళ్ళు కూడా ఉంటే తొందరగా దేవస్థానం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. సరదాగే వాళ్ళు అలాగే సొలపోసే వాళ్ళు ప్రతి ఒక్కరూ తొందరగా 5 నిమిషాల్లో దేవస్థానం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. 5 నిమిషాల్లో తొందరగా దేవస్థానం దగ్గరికి రావాలా. మళ్ళీ ఎండ అన్నమే మజ్జిగ నీళ్ళ నీళ్ళు దీని చెరవలో పోయి ఎంత మజ్జిగ నీళ్ళు చెరవలో పోయి మజ్జిగాక మజ్జిగ కొండలో పోయి అందరిది మజ్జిగ వదినా పోయి దాంట్లోనే
ఒక ఇంటికి ఎత్తపోకూడదంట ఇప్పుడు. మాకు తెలుసు, మేము చూడాల నువ్వు ఎత్తపోయేది. ఏమిరా ఏందయ్యా మజ్జిగ నీళ్ళ చెరువులో పోయి ఫస్ట్ చెరువులో పోసి అమ్మాయి అన్నం పెట్టుకో. ఈడ ఇది స్టీల్ దాంట్లో పోసి నీళ్ళు వరకు పోసి అన్నం దాంట్లో పోసి చాలే కానీ ఆడ పెట్టి దండం పెట్టుకో. ఏంటియా ఏంటియా 800 అది అసలు అన్నం అన్నది అది పెట్టేస్తాం సైడ్ పోయి దాంట్లో దండం పెట్టుకో అమ్మా. మండే కొట్టింది ఎప్పుడే సైడ్ మండే పోయి కొండలో పోయి లే కొండలోనే పోయి. దాంట్లో మజ్జిగ లేకుండా ఉన్నది దాన్ని తీసుకో దాన్ని చూడు అందరికి పెట్టుకో తినుకో. వాళ్ళ పెట్టుకో. కూర్చొనే తినాల. పండు 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 పడే పడే పండు పండు పరిగెలా పరిగెలా
పరిగెడు పరిగెడే. రా చేయి కడుక్కో బద్దక్కో చాలు మొఖం ఎన్నిద్దు బా. ఏమో నువ్వు రాలేదు చల్లదా తినేదానికా? అందుకని రాలా విషయమా? ఏడు ఏంది అదే మేకలకా? ఏడని తెచ్చినావా? చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఎన్నో వందల సంవత్సరాల నుంచి పురాతన కాలం నుంచి ఉన్న ఈ సంప్రదాయాన్ని నేటికి మర్చిపోకుండా ఇంకా ఈ విధంగా జరుపుకుంటున్నారంటే ఇది ఎంతో సంతోషకరమైన విషయము. ఈ రోజుకి కూడా ఈరోజు ఈ సల్ల పోసేదంటే రాత్రి అన్నం చేసుకొని అక్కడ పెట్టుకుంటారు. దాంట్లో మజ్జిగ కానీ నీళ్లు ఎర్రగడ్డ అవి వేసుకొని వచ్చి ఇక్కడ ఈ కుండ అవి పెట్టినాం కదా దాంట్లో పోసి ఇక్కడ తినేసి ఇక్కడి నుంచి అందరూ వెళ్ళి బావి కాడ చేతులు కడుక్కొని మళ్ళా గుడి దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమం అయిపోతుంది. ఈ విధంగా చేస్తే ఆ దేవుని మారమ్మ తల్లి ఆశీస్సులు గ్రామం మీద ఈ ఊరి మీద ఉండి పచ్చని పంటలతో గ్రామము సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని నమ్మకంతో ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్. మీ ఊర్లో కూడా ఈ విధంగా ఎవరైనా చేస్తూ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. గంట గుర్తు మీద మాత్రం గుద్దడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.